థ్యాంక్ యూ అన్న. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సమయము ఇచ్చినటువంటి పరిశుద్ధాత్మ దేవుడికి మరి ముఖ్యంగా రాజన్న గారికి నా నిండు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో నిండు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినం ప్రభు మనతో ఒక చిన్న విషయం గురించి మాట్లాడి మనం ముందుకెళ్దాము. ఈ యొక్క ఉపవాస దిన ప్రార్థనలో ఈరోజు శుక్రవారం అనేక సంఘాల్లో ఉపవాస దినాలు దినం జరుగుతుంది. అయితే ఈ శుక్రవారము మొట్టమొదటిగా మన స్పిరిచువల్ ఫ్యామిలీలో ప్రార్థన ద్వారా మనం ఈ శుక్రవారాన్ని ప్రతి దినం మనం ప్రారంభించడం అనేది, ప్రతి వారం ప్రారంభించడం అనేది దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప అవకాశము. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వాక్యం మనం చూసుకున్నాం. ప్రభు ఈ దినం మనతో మాట్లాడాలి. ఆయన కృప మనల్ని విస్తరింప చేయాలి. ప్రతి వాక్యం కూడా మనుష్యుణ్ణి సర్వసత్యంలోకి నడిపించడానికి, ప్రతి వాక్యం కూడా మనుష్యుణ్ణి అజ్ఞానంలో నుంచి విజ్ఞానంలోనికి, ప్రతి వాక్యం కూడా ప్రతి ఒక్క బిడ్డని లోకంలో వెలుగులోకి నడిపించడానికి ఆయన ఆయాసపడి ప్రయాసపడి పోరాడి ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు మన మధ్యలో. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి చిన్న మాట చూసుకొని మనం ముందుకెళ్దాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము చూసుకుందాము. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూసుకొని మనం ముందుకెళ్దాము. చదవండి. మంచి పోరాటం పోరాడుతుని నా పరువు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట గాక. మంచి పోరాటము పోరాడితేనే నా పరుగు కడముట్టించుతుని విశ్వాసము కాపాడుకుంటుని. ప్రభు ఈ దినాన భూమి మీద ఏర్పాటు చేసినటువంటి ప్రతి మానవుడితో కూడా దేవుడు ఎందుకొరకు నన్ను ఏర్పాటు చేశాడు, దేవుడు ఏ నిమిషము ఏ విషయము కొరకు నన్ను సృష్టించుకున్నాడు, ప్రతి మనిషి కూడా భూమి మీద తనకిచ్చినటువంటి ఆయుష్ను బట్టి, తనకిచ్చినటువంటి ప్రణాళికలను తను ఎరిగి ప్రభువుని మహిమపరచులాగిన ప్రతి మనిషి తెలుసుకోవాలని ప్రభు చిత్తమై ఉన్నది. పౌలు గారిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడు? ఏమండి, పౌలు తార్సు పట్టణంలో కిలికిలియ ప్రాంతంలో అక్కడ ఊరకనే దేవుడు ఏర్పాటు చేయలేదు. ఊరకనే దేవుడు పౌలు గారిని ఈ భూమి మీదకు తీసుకురాలేదు. మొట్టమొదటిగా పౌలు గారిని చూసినప్పుడు ఇతను క్రీస్తు సంఘమును బాధ పెట్టేవాడిగా కనిపించాడు కానీ, ఏమండి, క్రీస్తు సంఘాన్ని వేధించేవాడిగా కనిపించాడు కానీ, తరువాత దినాల్లో క్రీస్తు కొరకు పోరాడినటువంటి వ్యక్తిగా మన కంటికి కనిపిస్తున్నాడు. నిజమైనటువంటి ఏర్పాటు పౌలు గారిలో క్రీస్తు కొరకు పోరాడడానికి ప్రభు ఎంచుకున్నాడని తనకు కలిగినటువంటి ఆయన అంటాడు, గమాలేలీయుల యొక్క ఏమండి పాదాల దగ్గర నేను పెరిగి ఉన్నాను. మంచి మంచి ధర్మశాస్త్రోప దేశకుడైనటువంటి గమాలియేలీయుల యొక్క పాదాల దగ్గర నేను పుట్టి పెరిగి ధర్మశాస్త్రాన్ని అంతటినీ అవపోషాన్ని పట్టుకొని నేను యూదుడిగా ఉన్నాను అని పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. ఇది నా సాక్ష్యము ఏదైనప్పటికీ కూడా మన పోరాటము ప్రభు కొరకు పోరాటముగా ఉండాలి. పౌలు గారు 14 పత్రికలు రాశారు, అనేక సంఘాలకి రాశాడు, అనేక మంది శిష్యులకి రాశాడు. ప్రతి దానిలో కూడా క్రీస్తు యేసు యొక్క ఆ యొక్క ఏదైతే మన కొరకు పోరాడి ఉన్నాడో ఆ పోరాటాన్ని ఈ దినాన ఆయన పోరాటముగా పోరాడి మన మధ్యలోకి ఆయన సువార్తను తీసుకొచ్చాడు. అపోస్తులైనటువంటి పౌలు గారు క్రీస్తుకు కలిగినటువంటి పోరాటాన్ని ఆయన
సాదృశ్యంగా కళ్ళతో చూడలేదు కానీ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడిన వ్యక్తిగా క్రీస్తు యేసుకు కలిగిన శ్రమల్లో ఆయన కూడా పాలిభాగస్తుడిగా ఆయన చేతులు కూడా ఉంచి ఆయన క్రీస్తు యొక్క శ్రమలలో ఇతను కూడా పోరాడి ఉన్నాడు. అనేక మందిని క్రీస్తు వైపు నడిపించడానికి తనకు తాను నలగొట్టుకొని ఉన్నాడు. నా పోరాటము దేవుడు నన్ను ఏర్పాటు చేసినటువంటి చిత్తం ఏందంటే, ప్రభువు పోరాటాన్ని అనేక మంది దగ్గర ప్రభువు దేని కొరకైతే పోరాడి ఉన్నాడో, తన రక్తాన్ని, తన శరీరాన్ని దేని కొరకైతే చిందించి, ఈ లోకము కొరకు, లోకానికి వేరుగా ప్రతి మనుష్యుని సంపూర్ణముగా తీర్చిదిద్ది, వారందరినీ ప్రభు దగ్గరికి చేర్చాలనేటువంటి పోరాటం చేసి ఉన్నాడో, ఆ పోరాటం గురించి పౌలు గారు చెప్తున్నారు. మంచి పోరాటం నేను పోరాడాను. నా పరుగు కడముట్టించుకున్నాను. విశ్వాసం కాపాడుకున్నాను. దేంట్లో కాపాడుకున్నాడు? ప్రతి దానిలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. రోగములో కాపాడుకున్నాడు. వ్యాధిలో కాపాడుకున్నాడు. నిందల్లో కాపాడుకున్నాడు. శరీర ఏచ్ఛల్లో తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. పొరుగువాని దగ్గరే కాపాడుకున్నాడు. తనకంటే చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళ దగ్గర కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడండి. ఇది నాన్న భక్తిని బేరీజు వేస్తుంటారు. నేను చక్కగా వర్షిప్ చేశాను, నన్ను చక్కగా పాట పాడానా, చక్కగా వాక్యం చెప్పానా, ఈరోజు నాకంటే వేరే వాళ్ళు అంతగా ఏం పాడలేదు, అంతగా ఏం వాక్యం చెప్పలేదు, నేనే చక్కగా ఆ వాక్యం చెప్పాను అని ఏమండి చాలా వాటిలో పోరాటాలు జరుగుతుంటాయి తెలియకుండానే. పౌలు గారు కూడా తనకంటే పెద్దవారైనటువంటి పేతురు దగ్గర కూడా తన విశ్వాస జీవితాన్ని పోరాడి గెలుచుకున్నాడు. పేతురు గారి కంటే కూడా అపోస్తుల పౌలుల్లో అయా పౌలు గారు మొట్టమొదటి స్థానాన్ని పొంది ఉన్నాడు. ఎందు ద్వారా అంటే తనకొచ్చిన పోరాటాలు ప్రభు దగ్గర వాటన్నిటినీ కూడా విశ్వాసంతో కాపాడుకున్నాడు. ఈ దినాన నీ పోరాటం ఏమై ఉన్నది? పౌలు గారి యొక్క పోరాటము క్రీస్తు యేసునకు అనేక మంది ఆత్మలను ఆయన అప్పగించటం ఆయన పోరాటమై ఉన్నది. ఆయన జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసిన విధానము క్రీస్తు యేసు కొరకు పోరాటం చేయటమే ఆయన యొక్క లక్ష్యమై ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. రెండోదిగా చూసినట్లయితే హెబ్రీలకు వాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 4వ వచనము. మొట్టమొదటిగా మంచి పోరాటము విశ్వాసాన్ని కాపాడుకునే దానికి, తనకిచ్చిన పనిని నెరవేర్చుకునే దానికి పోరాడాడు పౌలు గారు. రెండవ పోరాటం మన జీవితంలో ఉండవలసింది. 12:4 మీరు అలసట పడితే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారణంగా ఇంకా ఎదిరింపలేదు. దేవుడితో ప్రభువా నేను దేనితో పోరాడాలి ప్రభువా అంటే పాపాలతో పోరాడాలి. పాపము ఏ విధంగా నేను శోధిస్తుందో తెలుసా? దానియేలు, షడ్రకు, మేషకు, అబద్నేగు వీళ్ళు నలుగురు కలిసి ఆ బబులోను దేశానికి వెళ్ళినప్పుడు ఆహారము దానియేలుని తన స్నేహితుల్ని ఏమండి ఇదిగో నీ ముందు పెడుతున్నా పోరాడగలవా? ఏమండి ప్రభువుని తన ముందు పెట్టుకున్నప్పుడు వారి ముందు ఉన్నటువంటి ఆహారము వారిని ఏమీ శోధించజాలకపోయింది. శాఖ ధాన్యాలు కేవలం వాటర్ తాగి బ్రతికారు. ఇదొక పోరాటం. ప్రతి మనిషికి ఆహార విషయంలో పోరాటం. ఆహారం ద్వారా కూడా పాపం వస్తుందని దానియేలు తన స్నేహితులు గ్రహించి ఆ యొక్క పాపాన్ని తన శరీరానికి అంటించుకోకుండా పవిత్రాలుగా ఉండటకు వారు ఇష్టపడ్డారు. పాపము నుంచి దూరంగా వెళ్ళడానికి పోరాడి ఉన్నారు. యేసేపు కూడా తన దగ్గరికి వచ్చినటువంటి స్త్రీ అనేటువంటి పాపాన్ని తనకు దూరంగా తప్పించుకొని తనకు దూరంగా దాన్ని వదిలిపెట్టి పరిగెత్తాడండి. పోరాడుతున్నావా ఈ దినాన నీవు నేను? ఏ విషయంలో పోరాటం చేయాలి?
పాపము నుంచి దూరంగా పారిపోవడానికి పోరాటం చెయ్యాలి. దేవుడు ఆదాము అవ్వను ప్రేమించి వారికిచ్చిన సంతానం ఇద్దరు దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఏవండి జలసి అనేటువంటి పాపము కయీనును వెంటాడింది. ఆ జలసి అనేటువంటి పోరాటంలో ఓడిపోయినటువంటి కయీను ఏవండి ఏవండి తన మీద ఏలుబడి చేసినటువంటి పాపము హేబేలు రక్తం చూసేంత వరకు ఆ పాపం తనలో నిలిచే ఉన్నది. ప్రభు మాట్లాడుతున్నాడు నీతో నాతో. నీ పాపము నీ దగ్గర ఓడిపోయేటువంటి పోరాటం నేను చేయగలుగుతున్నామా? మన బంధువుల దగ్గర మన మీద పడుతున్నటువంటి నిందలనేటువంటి పోరాటంలో మనం జయం పొందుకొని ముందుకెళ్ళేటువంటి శక్తి పొందుకుంటున్నామా? ఎందుకయ్యా ఒక క్రైస్తవుడికి ఇంత పోరాటాలంటే, ప్రభు చిత్తం ఏందంటే, ఈ భూమి మీద నిన్ను ఏర్పాటు చేసినప్పుడు ప్రభు నిన్ను ఏ విధంగా పంపిస్తున్నాడంటే, యుద్ధములో సైనికుని పంపించిన రీతిగా నిన్ను పంపిస్తున్నాడు. నీ విశ్వాసం అనేటువంటి కత్తిని ప్రతి దినము కూడా నువ్వు ఏం చేయాలంటే దాన్ని కదిలిస్తూనే ఉండాలి. దాన్ని కదిలిస్తూనే ఉండాలి. ఆ కత్తిని ఆడిస్తూనే ఉండాలి. లేకపోతే ఏదో ఒక ఎదుటి నుంచి ఒక శత్రువు, అది బంధువు కావచ్చు, అది నీ స్నేహితుడు కావచ్చు, అది నీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఏవండి అపవాది చేసే పనేందంటే బయట వాళ్ళకంటే కూడా ఇంట్లో వాళ్ళని ఎక్కువ వాడుకుంటాడు. నువ్వు జ్ఞానం కలిగి చివరికి దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, నా కుమారుడా నీవు నా పరిచర్య చేస్తున్నావు కదా, నీ నా నా పరిచర్యలో నీవు ఒక పోరాటం కలిగి చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నీ భార్యే నీకు ఆటంకకంగా మారుతుంది. కాబట్టి ఆమెను నువ్వు చాలా వివేకంగా నీవు పరిపాలన చేసి దాని ద్వారా నా నామాన్ని మహిమపరచు, నా యొక్క పరిచర్య చేయి. ఒకవేళ నీ భర్తే నిన్ను కొన్నిసార్లు నువ్వు చేస్తున్నటువంటి పరిచర్యకి అడ్డుగా మారుతుంటాడు. నీ భర్త దగ్గర ఒక వివేచన కలిగి ఒక పోరాటం చేసి తనకు ఇవ్వవలసిన ఇచ్చి నా పరిచర్యను కడముట్టించని దేవుడు నీతో చెప్తున్నాడు. ఈ లోకంలోకి నువ్వు వచ్చిన తర్వాత ప్రతి పోరాటములో దేవుడి దగ్గర విజయం పొందుకునేదానికి నీ విశ్వాసం అనేటువంటి కత్తిని ఆడిస్తానే ఉండాలి. నువ్వు ప్రభు నీకు నేర్పించింది ఏంటంటే, ఈ లోకంలోకి వెళ్తున్నావు, ప్రతి స్టెప్ కూడా ఒక పోరాటంతో కూడింది. నాకెందుకయ్యా ఇవన్నీ అంటే, ఈ లోకంలో నీకు పెట్టినటువంటి పరీక్షలో నువ్వు నెగ్గి ఆ రాజ్యం బహుమానం పొందాలి. నా దగ్గర నువ్వు దేవుడికి స్తోత్రం కలను గాక. అక్కడ బహుమానం పొందాలంటే ఇక్కడ పోరాటం చేయాలి, ఇక్కడ ఓపిక కలిగి ఉండాలి, ఇక్కడ నిరీక్షణ కలిగి ఉండాలి. ఒక ఒక ప్రశస్తమైనటువంటి నీతి వస్త్రాన్ని నువ్వు కలిగి నువ్వు పోరాటం చేయాలి. చేయలేనయ్యా చేయలేనయ్యా అంటే నువ్వు పొందుకోలేవు కదా. ఎంతటి పోరాటమో, ఎంత ఆరాటం కలిగి ఎంత పోరాటం చేస్తే నేనంటాను ఎంత గొప్ప బహుమానాలు యేసన్న గారికి, భక్త సింగయ్య గారికి, ఏవండి చాలా మందికి ఎంత ఓపికగా వారి పరుగు పందెంలో వారు పరుగును కడముట్టించుకున్నారో. ఈ దినాన నీ మీద పాపము ఏలుబడి చేయకుండా నువ్వు నిత్యము పోరాడాలి. కళ్ళతోనూ, నోటితోనూ, శరీరముతోనూ, నీ ఆహారముతోనూ, నీ యొక్క పానీయముతోనూ నీకు పోరాటాలు వచ్చినప్పుడు వాటిని అన్నిటి నుంచి నువ్వు తప్పించుకునేటువంటి కృపను పొందుకొని జీవించాలి. ఇది నా దేవుడికి స్తోత్రం కలుగుగాక. 3వ పోరాటము లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనము. లూకాసు వార్త 13వ అధ్యాయము 24వ వచనము చూసినట్లయితే, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడి అనేకులు ప్రవేశింప చూతురు గాని వారి వలన కాదని మీతో చెప్తున్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఉన్నటువంటి మాట, ప్రభు పోరాడమని చెప్తున్నాడు. దేని ద్వారా పోరాడమంటున్నాడు అంటే, ఇరుకు ద్వారములో ప్రవేశించటానికి నువ్వు ఇష్టపడాలి, పోరాడాలి. చిన్న ఇల్లు కట్టుకునే దానికి క్రైస్తవుడు చాలా పోరాడతాడు, కానీ నీతియుక్తంగా పోరాడేటువంటి కృప పొందుకోవాలి. తన బిడ్డలను చదివించుకునే దానికి చాలా పోరాడతాడు. ప్రభు అంటాడు, వేరే మార్గంలో పోరాడకాకు,
నీవు దావీదు ఎలాగైతే శ్రమ యందును సంతోషం యందును ప్రతి దాని యందును నా దగ్గరికి వచ్చి విచారణ చేసి నా కృప పొందుకొని వెళ్తున్నాడు కదా, నీవు కూడా నీ యొక్క జీవితంలో ఇరుకునందుండి నువ్వు మొరపెట్టాలి. నువ్వు 118వ కీర్తన 5వ వచనంలో ఉంటది, ఇరుకునందుండి నువ్వు మొరపెట్టినప్పుడు నా ప్రభు నిన్ను విశాలమైన మార్గంలోకి నడిపిస్తాడు. అదే కీర్తనకారుడు 4వ అధ్యాయము 1వ వచనంలో, నా నీతికి ఆధారముకు దేవా ఇరుకునందుండి నేను మొరపెట్టి ఉన్నాను, విశాలమైన మార్గంలోకి నన్ను నడిపించంటాడు. దావీదు మహారాజే కీర్తనలు రాసినప్పుడు అండి, మొట్టమొదటి దావీదు కీర్తన గ్రంథంలో 3వ కీర్తన. ఏమండి, మొట్టమొదటి కీర్తన ఏమై ఉండాలి? మనం అక్కడ చూసినట్లయితే అబ్షలోము తన తండ్రి అయిన దావీదును చంపడానికి వస్తున్నప్పుడు అంత గొప్ప మహారాజు తన తలను వంచుకొని, నేను నా కుమారుడి దగ్గర ఓడిపోయాను ప్రభువా, కానీ నా పోరాటం ఎప్పటికీ ఓడిపోదని తలదించుకొని వెళ్తూ అంటాడు, ప్రభువా నా తల ఎత్తువాడు నీవే కదా ఎప్పుడొకప్పుడు. ఆయన అంటాడు, తండ్రివి తండ్రివి నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, కేడము నీవే మహిమయు నీవే, తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే, నా తల ఎత్తు వాడవు నీవే. దావీదుకు తెలుసు, తిరిగి మళ్ళీ నా తల ఎత్తుతాడు నా ప్రభువు. అయితే నాకు ఒక పోరాటం అవసరము. సొంత కుమారుడు దగ్గరే తండ్రి అయిన దావీదుకి ఒక పోరాటం అండి. మరి నువ్వు నేనెంత? ప్రభు అంటాడు, ఇరుకులో నువ్వు పోరాడేది నువ్వు నేర్చుకోవాలి. ఇరుకులో ఉండి ప్రభువుని స్తుతించేది నువ్వు నేర్చుకోవాలి. నువ్వు అన్న జనాంగానికి కాదు కదా, మంచి ఫ్రీ అయినటువంటి స్థలాల్లో మంచి ఫ్రీగా ఉండేటువంటి లోకంలో నువ్వు ఉండడానికి. ప్రభువు ఈ లోకము ఇరుకుగా ఉంది, పాపంతో నిండి ఇరుకుగా ఉంది. మంచి స్థలాలు చాలా తక్కువగా ఉన్నాయి, మంచి వారు తక్కువగా ఉన్నారు, మంచిగా ఆరాధించేవారు తక్కువగా ఉన్నారు, మంచి స్నేహితులు తక్కువగా ఉన్నారు. నువ్వు విశాలంగా ఉండే స్థలంలో కాదు నా కుమారుడా నువ్వు ఉండాల్సిందే. ఇరుకు మార్గం గుండా నువ్వు ప్రవేశించేటువంటి కృప పొందుకొని అక్కడ ఇరుకైనా వేదనైనా శ్రమైనా ఎంత మాత్రము నువ్వు లోకములోకి పడకుండా ఆ ఇరుకులో ప్రవేశించేటువంటి పోరాటం నువ్వు చేయాలి. ఇది నాన్న, క్రైస్తవుడు ఇరుకులోనే ఉన్నాడండి. ఒక దినాన ప్రభు మధ్యాకాశంలో నేను విశాలమైనటువంటి ఆయన రాజ్యంలో నేను చేర్చుకోబోతున్నాడు. ఈ లోకము ఇరుకుతో కూడినది. ఈ లోకములో ఆ ఇరుకులో నువ్వు పోరాడాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 4వదిగా ఆదికాండం 32:26 చూసినట్లయితే, ఆదికాండము 32:26. ఆదికాండము ఆయన కనుక నన్ను పోలిగా అతడు ఆశీర్వదించితేనే కానీ నిన్ను అనేను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. తన మామ దగ్గరికి వెళ్ళి 7 సంవత్సరాలు బానిసగా పనిచేసి ఊడిగం చేసి ఒక భార్యను పొందుకున్నాడు. నేను అనుకున్న భార్య ఈమె కాదు, నేను అనుకున్న భార్య వేరే ఆమెని. మళ్ళీ 7 సంవత్సరాలు ఇష్టపూర్వకంగా బానిసత్వం చేసి ఆమెను కూడా పొందుకున్నాడు. ఆమెతో పాటు 2 కొంటే 2 ఫ్రీ అని చెప్పి ఇంకా 2 భార్యలు కూడా వచ్చారు. మొత్తముని అందరినీ అక్కడ తను సంపాదించుకున్నాడు, గొర్రెలు సంపాదించుకున్నాడు. అలాగే తనకు 11 మంది కుమారులు అక్కడ పుట్టిన తర్వాత, చివరివాడు యేసేపు పుట్టిన తర్వాత తను ఇంకా స్థలాన్ని వదిలిపెట్టాలి, నా తండ్రి ఇంటికి వెళ్ళాలని నిశ్చయించుకొని బయలుదేరినప్పుడు ఆ మార్గంలో తన అన్న తను చంపడానికి వస్తున్నాడేమో, నేను చేసినటువంటి తప్పులకని చెప్పి తను భయాందోళనకు గురయ్యి తన భార్య బిడ్డలను తన ఇంటి వారిని
గొడ్డు గోద పనివారిని అందరినీ ఒక యబ్బోకు రేవు అనేటువంటి రేవు అవతల వదిలిపెట్టి ప్రభు దగ్గరికి ఒక్కడే వెళ్ళాడు. ఎందుకొరకు వెళ్ళాడయ్యా అంటే పోరాటం చేయటానికి వెళ్ళాడు. ఏ పోరాటము? ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించాలనేటువంటి పోరాటం కొరకు వెళ్ళాడు. ఇది నాన్న దేవుడి మందిరంకి వెళ్తున్నారు కానీ దేవుడి మందిరములో ఉన్నటువంటి దేవుడి సన్నిధిని అనుభవించడానికి, దేవుడు సన్నిధిని పోరాటముతోనూ, ఓపికతోనూ, మన యొక్క పరిశుద్ధతతోనూ, ఆశతో పోరాడి గెలుచుకోలేనటువంటి కృపతో దూరం అయిపోతున్నారు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒక మంచి పోరాటం పోరాడడానికి రాత్రంతా మోకాళ్ళేసి కన్నీళ్ళు గార్చి ప్రభు దగ్గర ఒక మంచి పోరాటం చేస్తున్నాడు. ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తే గాని ఈ పోరాటాన్ని ఆపను. ఒక మనుషుడు చేసినటువంటి పోరాటాన్ని దేవుడు కూడా గెలవలేకపోయాడండి. దేవుడు కూడా అతడు మొరబెడుతున్నటువంటి మొరకు తల వంచాల్సినటువంటి స్థితి వస్తుంది. ఆత్మీకంగా చూస్తే నిజముగా దేవుడు కూడా తన నోటి ద్వారా వచ్చేటువంటి పోరాటము, స్తుతులు, స్తోత్రములు పోరాటాన్ని దేవుడు చూస్తూ ఉండిపోయాడే కానీ దాన్ని ఆపలేకపోయాడు. ఎందుకంటే ప్రభు కోరుకున్నది ప్రభుని స్తుతించటమే ప్రభు కోరుకుని ఉన్నాడు. యాకోబు ఆ రాత్రంతా యబ్బోకు రేవు దాటి ప్రభుని స్తుతించడానికి వచ్చాడు. యబ్బోకు రేవు లోకానికి సాదృశ్యంగా ఉంది. లోకమంతటికి వేరుగా అయ్యి ఆ రేవు లోకానికి దాటి వచ్చి ఒక పోరాటం చేస్తున్నాడు. దేవుడి మందిరంలోకి వచ్చి, దేవుడి సన్నిధిలోకి వచ్చి నువ్వు ఇంకా బయట విషయాలు ధ్యానిస్తూ నువ్వు పోరాటం చేస్తున్నావేమో, ప్రార్థన చేస్తున్నావేమో. యాకోబు రాత్రి కాలం అంతా తన యొక్క ఆ లోక సంబంధమైనటువంటి ఆరాటాలు అన్నిటిని పక్కన పెట్టి ప్రభు దగ్గర పోరాటానికి వచ్చాడు. ఆ దేవదూత అంటది, నీ పేరేం పేరు? మనుషులతోనూ దేవుడితోనూ పోరాడి గెలిచిన వాడు నీవే యాకోబు. నీవే, నువ్వు పోరాడావు, గెలిచావురా నువ్వు, నాతో కూడా గెలిచావురా నువ్వు. ఓడగొట్టడానికి దేవుడు యాకోబు తొడగూటి మీద కొట్టాడండి. కానీ నిజమైనటువంటి పోరాటంలో గెలిచాడు. ఓడిపోలేదు. దేవుడు ఇశ్రాయేలుగా యాకోబును మార్చి ఉన్నాడు. ఈ దినాన నిజమైనటువంటి పోరాటము యాకోబు ఇన్ని సంవత్సరాలకి దేవుడి దగ్గర చేసి తన వంశాలకు ఒక మంచి పోరాటాన్ని నేర్పించాడు. మరి నీ ప్రార్థనా జీవితము ద్వారా నీవు పొందుకున్నటువంటి విజయాలు నీ బిడ్డలకి ఒక పోరాట స్ఫూర్తిని కలిగించే విధంగా ఉన్నదా? ఆది కాండములో యాకోబు చేసినటువంటి పోరాటము ఈ దినం వరకు ఇశ్రాయేల్ ప్రజలని గొప్పగా నడిపించే పోరాటముగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఐదవదిగా, నేను త్వరగా 5 నిమిషాలు ముగిస్తాను. ఐదవదిగా అంధకార శక్తులతో పోరాడాలి. ఎఫెసీ గ్రంథము 6వ అధ్యాయము 10 నుంచి 12 వరకు చూసినట్లయితే, ఎఫెసీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10, 12 వరకు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములు ఎదురించుటకు శక్తిమంతులుగా దేవుడి యొక్క ఇచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. అనగా మనము పోరాడుతున్నది శరీరులతో కాదు కానీ ప్రధానులతో, అధికారులతో, సమస్త అంధకార సంబంధులకు నౌకలాదుతున్న ఆకాశ మండలం ముందున్న దురాత్మల సమూహంతో పోరాడుచున్నాం. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకు సమస్తమును నెరవేర్చిన వారి నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునుడి. నా ప్రభువు అంధకార శక్తులతో పోరాడేటువంటి శక్తి, ఆ పోరాటము నీలో ప్రభు చూడాలని ఆశ కలుగుతున్నాడు. ప్రతి నిమిషం నేను ఏదో ఒక రీతిగా నేను పడదొయ్యాలని అపవాది తలంపండి. దేవుడు నాకు చేయలేదని నువ్వు అనుకుంటున్నా అనేటువంటి మాట నువ్వు చెప్పుకొని అంధకార సంబంధమైనటువంటి వాటికి నీ చేతిని అప్పగించుకుంటున్నావేమో ఆలోచించుకో. ప్రభు చిత్తం ఏదో ప్రభు తెలియపరిచేవాడే. ఆశపడు ప్రాణమును దేవుడు తృప్తిపరిచేవాడే, నిజమే. కానీ ఇడంటాడు, అంధకార సంబంధమైనటువంటి క్రియలు ప్రతి నిమిషం మన మీద ఒక పోరాటం చేస్తుంటాయి, ఆశ పుట్టిస్తుంటాయి, కోరికలు పుట్టిస్తుంటాయి, నేను అడిగితే చేయలేదనేటువంటి వాంఛ ఆలోచన పుట్టిస్తుంటుంది. ప్రభు అంటాడు, నువ్వు గెలవడానికి, నువ్వు ఓడిపోవడానికి వాడు ఏ విధంగా నీ మనస్సుని తారుమారు చేయాలి.
ఏ విధంగా అయినా నిన్ను నా నుంచి దూరం చేయటానికి వాడు చాలా కుయుక్తులు పడగలడు. నువ్వు అంధకార శక్తులతో నువ్వు జయించగలగాలి గదా! నీ పోరాటము నీ బంధువులతో గాదు, నీ స్నేహితులతో గాదు, మనుషులతో గాదు. క్రీస్తు సైనికుడి యొక్క పోరాటము అంధకార శక్తుల మీద జయం పొందేదిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆరోదిగా చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28, 29 చూసినట్లయితే 24 నుంచి చూసినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను చిన్న ఆ శ్రమల యందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటల్లో కొదువైన ఆ వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యమును అనగా యుగయుగములోను తరతరములోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకునింది. మర్మములుగా ఉన్నటువంటి వాక్యాన్ని, దేవుని శక్తిగా ఉన్నటువంటి వాక్యాన్ని, దేవుని ఆహారముగా ఉన్నటువంటి వాక్యాన్ని, లోకానికి వెలుగుగా ఉన్నటువంటి దేవుడి వాక్యాన్ని ప్రచురింప చేయటానికి నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ ప్రచురము చేసే క్రమములో నీకు చాలా పోరాటాలు వస్తున్నాయి. నిన్ను అసంపూర్ణముగా చేయటానికి కొన్ని పోరాటాలు వస్తున్నాయి. నా ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్న మాట, క్రీస్తు యేసు యొక్క వాక్యము, ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా ఆయనే శరీరధారికి లోకానికి వాక్య రూపంలో వచ్చిన దేవుణ్ణి ప్రకటించడానికి, అడ్డుపడడానికి, వాడు నిన్ను అసంపూర్ణముగా చేయడానికి నీ మధ్య నిలిచి ఉన్నాడు. నీ పోరాటము నీవు సంపూర్ణముగా ప్రభు దగ్గర కనిపించడానికి నీ పోరాటమై ఉండాలి. సంపూర్ణతగా నువ్వు కాపాడబడి నువ్వు ప్రభు దగ్గర ఒక మంచి పోరాటం చేయబడిన వాడిగా నువ్వు ఉండాలి. మీ నిమిత్తం నాకు అప్పగించబడిన దేవుని ఏర్పాటు ప్రకారం నేను ఈ సంఘమునకు పరిచారకుడినైతిని. నా ప్రభు నిన్ను పరిచారకుడిగా చేశాడు. ప్రభు నిమిత్తము సంఘానికి ఎంతమంది పెద్ద పెద్ద పాస్టర్లు ఏవండి, అబ్రహాము కొడుకు ఇస్సాకు అండి, ఇస్సాకు కొడుకు యాకోబు. ఇప్పుడు యేసేపు ఏమంటాడంటే, ఇప్పుడు మోషే ఏమంటాడంటే, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా అని అన్నాడు. అయితే మన కుటుంబాల్లో కూడా ఈ మాట చాలా మంది జీవితాల్లో నెరవేర్చబడలేదండి. ఎలాగో తెలుసా? మోషే అంటాడు అబ్రహాము దేవుడా, యాకోబు దేవుడా, ఇస్సాకు దేవుడా అని. కానీ మోషే కుటుంబాన్ని బట్టి, అబ్రహాము కుటుంబాన్ని బట్టి మనం అంటున్నాం కానీ మన కుటుంబంలో అటువంటి మాట ఉందా? ఏ విధంగా? సమూయేలు అంటాడు, అయ్యా వారి కుటుంబాన్ని బట్టి నిన్ను 3 తరాలు స్తుతించాయే, మరి నా తరం నిన్ను స్తుతించింది కదా, నా కుమారులు నిన్ను స్తుతించలేకపోయారు. ఇప్పుడు నేను సమూయేలు దేవుడా అని మాత్రమే అనగలను గాని, నా తర్వాత నా పిల్లల దేవుడా అని అనడానికి వారు మంచి ప్రవర్తన, మంచి పోరాటం పోరాడలేదయ్యా. ఏలి అంటాడు, ఏలి దేవుడా అంటే నిజమే ఏలి దేవుడే గాని, ఏలి కుమారులు దేవుడుగా వారి మధ్యలో వారు తమ పోరాటాన్ని కాపాడుకోలేదు, దానిని నన్ను నియమించుకోలేదయ్యా. ఈ దినం ప్రభు నీతో అంటున్నాడు, నీ కుటుంబము నీ తరతరాలు సంపూర్ణత పొంది దేవుడు ఒక మంచి పోరాటం పోరాడండి. 27వ వచనము, అన్ని జనులతో ఈ మర్మము యొక్క మహిమైశ్వరం ఎట్టుదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడన్న సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచుకోరు. ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచును. ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనే సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. ఒక మంచి పోరాటం ఏంటంటే ప్రతి మనుషుల్ని సంపూర్ణతలోకి నడిపించడానికి ఇది నాన్న దైవ సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది నాన్న పరిచారకులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. నిన్ను నన్ను దేవుడు ఏర్పాటు చేసుకునింది అనేక మందిని సత్యమైన మార్గంలో సంపూర్ణతలోకి నడిపించడానికి. దేవుడు ఈ 6వ పోరాటము మన జీవితంలో నెరవేర్చునుగాక. చివరి పోరాటము, చివరిది 7వది, భ్రష్టు కాకుండా ఉండుటకు మనం పోరాడాలి. 1 కొరింథీ పత్రిక 9, 26, 27 చూసినట్లయితే, కాబట్టి నేను గురి చూడని వాని వల్ల పరిగెత్తువాడని కాను, గాలిని కొట్టినట్టు నేను పోరాడట లేదు కానీ, ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. భ్రష్టుడు అవ్వకుండా
మన జీవితము వృధా పాలవ్వకుండా ఏవండి బెలూన్ని ఎంతవరకు ఊదాలో అంతవరకే ఊది దానికి దారం కట్టాలి. ఒక్క రొంత ఎక్కువ గాలి ఊదినా అది మన మధ్యలో నిలువజాలదు. మన జీవితము కూడా దేవుడి కొరకు మనము పోరాడడానికి శక్తి పొందుకొని, మన పవిత్రతను కాపాడుకుంటూ మనం పరిచర్య చేయాలి. కాపాడుకుంటూ మనం విశ్వాస జీవితాన్ని ముందుకు లీడ్ చేయాలి. కొద్దిగా ఎక్కువైనా కానీ, కొద్దిగా తక్కువైనా కానీ మనం భ్రష్టులమైపోయే విధంగా మన జీవితం ఉంటది. యేసుక్రీస్తు వారు ఆయన శరీరాన్ని పస్కా పండుగకు ముందు చివరి భోజనం చేస్తున్నప్పుడు ఎవడైతే ఎవడైతే ఇదిగో ఈ యొక్క నా యొక్క శరీరము ఈ రక్తాన్ని ఈ ద్రాక్ష రసాన్ని రొట్టెని తీసుకుంటాడో వాడు నన్ను అప్పగించబోతున్నాడు, వాడికి శ్రమ. ఏమండి, పాపాన్ని వదిలిపెట్టి చేయి వేస్తుంటే వాడు చనిపోయి ఉండేవాడు కాదు యూదా ఇస్కరియోతు. పాపాన్ని లోపల పెట్టుకొని భ్రష్టుడైపోయే చేతులు వేశాడు. ఏవండి, వెంటనే ముక్క పుచ్చుకోగానే అపవాది వచ్చి వాడిలో ప్రవేశించాడంట. ఈ దినాన నీ హృదయాన్ని కడుక్కోకుండా ప్రభు సన్నిధికి వెళ్ళినట్లయితే, నీవు కడుక్కోకుండా పనిలో పాల్గొన్నట్లయితే అపవాది నీలోకి చొచ్చుకోవడానికి నీవే తాళపు చెవులు తీసిన వాడు అవుతావండి. నీవు భ్రష్టుడు కాకుండా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. దేవుడు ఈ దినాన ఒక 7 పోరాటాలు తెలియపరిచాడు. మంచి పోరాటము, విశ్వాసమైనటువంటి పోరాటం పోరాడాలి, పాపంని పోరాడాలి. అలాగే ఇరుకు ద్వారములో ఈ లోకములో ఇరుకుగా ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు, ఆ ఇరుకుగా ఉండేటువంటి ఆ ఆ మంచి రోజులు ఉండొచ్చేమో కానీ ఆ ఇరుకు దినాల్లోనే నువ్వు సంతోషించాలి ప్రభు దగ్గర. ఆశీర్వాదం కొరకు నువ్వు పోరాడాలి, అంధకార శక్తులతో నువ్వు పోరాడాలి, సంపూర్ణత నీలో కలిగేదానికి నువ్వు పోరాడాలి. ఎంత మాత్రం నీ విశ్వాస జీవితము భ్రష్టు పెట్టిపోకుండా చివరి వరకు కాపాడుకునేటువంటి కృప పొందుకునేదానికి నువ్వు పోరాడాలి. దేవుడు 7 పోరాటాలు నా జీవితంలో ప్రభువు ఎప్పుడు మన జీవితంలో ఈ పోరాటాలు పోరాడే వారిగా మనం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుడు మన వినికిడి ద్వారా ఈ మాటలు దీవించును గాక. దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించును గాక. ఈ సమయాన్ని నేను రాజు బ్రదర్ గారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. చివరి ప్రార్థనను ఎస్తర్ సిస్టర్ చేస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామం బట్టి లెక్కించలేని స్థుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో ప్రభా తండ్రి నీ సన్నిధిని చేరి ప్రభా పాటలు పాడి ఆరాధన చేసి ప్రభా నీ వాక్యంలోని లోతైన సత్యాలను తెలుసుకుంటకు ప్రభా మరి ఒక్కసారి మీ దాసుని ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు. నా తండ్రి పౌలు గారైతే తన స్థితిని ప్రభా ఏ స్థితిలో ఉన్నప్పటికీ నీ ప్రభా నీ సేవను వదిలిపెట్టలేదు ప్రభా. నీలో నడిచి ఉన్న నీ ప్రియ కుమారుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి గొప్ప దేవుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి ప్రభా. ఈ లోకంలో మేము ఎన్నో ప్రభా సమస్యలతో మేము జీవిస్తున్నప్పుడు ప్రభా మమ్మల్ని నేనున్నానంటూ వెన్ను తట్టే దేవుడు మీరు మాకున్నారు. అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. మా సేవ జీవితంలో, మా విశ్వాస జీవితంలో ప్రభా మేము నిలకడగా నిలబడి నీ సేవ చేసే ప్రియ బిడ్డలుగా మేము ఉండినట్లు మమ్మల్ని నీ చేతులకు సమర్పిస్తున్నాను ఆయన ప్రభా. కూడి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్తవు, నిత్యుడవగు తండ్రివి, సమాధానకర్తవైన యేసయ్య నీ పాదములకు వందనాలు ప్రభా. ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభా మీరు పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యని నాయన మీరు తీసివేయండి నా తండ్రి ప్రభా. నువ్వు ఆశ్చర్యకరుడవు నాయన, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డ హృదయ వాంఛని మీరు తీర్చుదురుగా కానీ ప్రార్థిస్తున్నాను దేవా. గొప్ప దేవుడవు నీవేనైనా తండ్రి. మీరే సమస్తము సమకూర్చి జరిగించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను నాయన. అడుగు వాటికంటే, ఊహించి వాటికంటే అత్యధికంగా ఇయ్యే సామర్థ్యం కలిగిన గొప్ప దేవుడవయ్యా. మరి మా ప్రతి అవసరతను నీ పాదాల చెంత సమర్పిస్తున్నాం దేవా. మీరే సహాయం చేయండి, నడిపించండి ప్రభా.
మేము అందరం కూడా ఈ రీతిగానైనా ప్రేమగా తండ్రి సహవాసాన్ని మేము కొనసాగించుకుంటకు మీరు మా పట్ల చూపుతున్న ప్రత్యేకమైన శ్రద్ధను బట్టి ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి ప్రభా, మేము ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ నీ ప్రభా ఒకరినొకరం ఆదరించుకుంటూ ప్రభా సహాయం చేసుకునే ప్రియ బిడ్డలుగా ఉండుటకు నీ కృప సహాయం దయచేయండి. ప్రభా, మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. మరి మీ ప్రేమకు మేమేమీ చెల్లించలేం, కానీ విరిగి నలిగిన హృదయంతో అనుదినం నీ సన్నిధిలో ప్రభా మేము ఈ రీతిగా ఉండినట్లు నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవాన్ని పాదములకు మహిమ చెల్లిస్తున్నాం నాయన. ఇప్పటి వరకు జరిగిన ప్రభా ప్రతి నాయన తండ్రి మీరు ఉన్న ప్రతి దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇప్పటి వరకు మీరు తోడుగా నీడగా ఉండి ప్రభు ఈ కార్యక్రమం జరుగుటకు నీ కృప చూపించి ఉన్నారు, నీకు వందనాలు. మరి యొక్క శుక్రవారం ఈ రీతిగా నీ సన్నిధిలో మేము ప్రభు ప్రార్థించుటకు నీ సహాయం దయచేయండి. అందరినీ నడిపించండి నా తండ్రి. ప్రభు రాని వారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి, వారి పరిస్థితులను మార్చండి నాయన. మరి ప్రతి వారు కూడా నీ సన్నిధిలోకి వచ్చుటకు ప్రతి ఒక్క బిడ్డ కుటుంబాన్ని మీరు తండ్రి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను. ప్రభా ఈ ఉదయకాల దీవెనలు ప్రభా ఆశీర్వాదాలు మా అందరికీ మీరు దయచేసి ప్రభా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రభా ఇప్పటి వరకు నీ సన్నిధి తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించినందుకు నీ పాదములకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామమునకే సమస్త మహిమ ఘనత చెల్లిస్తూ నజరేయుడును నమ్మదగిన దేవుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. మన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము, క్షేమము మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. మరి చక్కని వాక్య పరిచర్య అందించిన దైవసేనులు సామేలన్న గారికి ప్రభునామ పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. చక్కని ఆరాధన చేసిన సుసన్నకకి ప్రభునామ పేరిట ప్రత్యేకమైన వందనాలండి. మనము ఒకరికొకరం వందనాలు చెప్పుకొని మనం లెఫ్ట్ అవుదాం.